మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే కదా సర్పంచ్ కూడా పోటీ చేస్తున్నా, నీకు 5,000 ఇచ్చి ఓటు కొనుక్కున్నాక నువ్వు నా బానిస అవుతావు. అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే నేను నీ సేవకుడిని అవుతా. మీరు సేవకులుగా ఉండదలుచుకున్నారా, బానిసలుగా మారదలుచుకున్నారా, యజమానులుగా ఉండదలుచుకున్నారా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓటుని అమ్ముకోండి తప్ప నమ్ముకోకండి. దయచేసి సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన చెక్ లిస్టు నేను మీకు పంపిస్తా. అదేవిధంగా ఓటేసే ముందు ఈ బేసిక్ డ్రాఫ్ట్ ఇవ్వకపోతే వాడు మిమ్మల్ని మోసం చేసినట్టే అర్థమవుతుంది. చాలా విచిత్రం ఏంటంటే చాలా ఊర్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పులు చేసి మరి 50 లక్షలు 60 లక్షలు పాట పాడుతున్నారు. వాళ్ళు బడి కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా అనట్లే, గుడి కట్టిస్తా అంటున్నారు. ఆల్రెడీ ఊర్లలో ప్రతి ఊర్లో బేసిక్ గుడులు ఉంటాయి. ఈ దేశంలో బడుల కన్నా గుడులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది బడులు, విద్య, వైద్యము, ఉపాధి కావాలి. కాబట్టి దయచేసి మనం ఊర్లో బాగా డబ్బులు ఉన్నప్పుడు స్కూలు, హాస్పిటల్, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాక ఇంకా మిగులు నిధులు ఉంటే గుళ్ళు కట్టుకోండి. మన పిల్లల భవిష్యత్తు గుడిలో లేదు, బడిలో ఉందని చెప్పవచ్చు.